మహిళా సదస్సును అడ్డుకుంటారని పక్కా సమాచారం ఉండడం వల్లే పోలీసులు రోజాను అరెస్ట్ చేశారన్నారు ఏపీ మంత్రి పీతల సుజాత. ఆమె మర్యాదకు స్వేచ్ఛకు ఎలాంటి భంగం కలిగించలేదన్నారు పీతల సుజాత. కారులో తీసుకెళ్లి రోజా ఇంటి దగ్గర దిగబెట్టారని, ఈ విషయంలో అనవసర రాద్ధాంతం చేస్తున్నారని రోజాపై ఆగ్రహం వ్యక్తం చేశారు పీతల సుజాత. ఈ ప్రపంచమంతా వచ్చే మహిళా సదస్సుకి ముందుగానే మేము అలజడి సృష్టిస్తాం, మేము అడ్డుకుంటాం, మేము అది చేస్తాం ఇది చేస్తాం అనేసి ముందుగానే బహిరంగ ప్రకటనలు చేశారు. ఇంటెలిజెన్స్ ద్వారా మనకు రిపోర్ట్స్ వచ్చినాయి. అప్పుడు ఏం చేయాలండి? వేల మందితో మంచి సదస్సు జరుగుతుంది. మన రాష్ట్రం యొక్క ఖ్యాతి అందరికీ కూడా చక్కగా అమరావతి అంటే ఏంటో అందరికీ కూడా తెలిసే కార్యక్రమాలు కానివ్వండి, మహిళా సదస్సు మంచి కార్యక్రమం జరుగుతుంటే దీన్ని డిస్టర్బెన్స్ చేస్తామనేసి పదే పదే చెప్తుంటే ఏం చేయాలి? శాంతి భద్రతల్ని కాపాడాలా వద్దా? ఆ పరిస్థితుల్లో పోలీసులు ఏం చేస్తారండి? ఒక మంచి పనిని మేము అడ్డుకుంటాం, మేము డిస్టర్బెన్స్ చేస్తాం, మేము జరగనివ్వం, మేము రణరంగం సృష్టిస్తాం అనేసి పదే పదే చెప్తుంటే ప్రతిపక్షం వాళ్ళు, పోలీసు యంత్రాంగం ఏం చేస్తుంది? ఇంటెలిజెన్స్ యొక్క సమాచారం వాళ్ళు చెప్తున్నటువంటి అన్నీ కూడా తీసుకుని మనం ఇంత మంచి కార్యక్రమం, చరిత్రలో మిగిలిపోయే కార్యక్రమం చేపడుతున్నాం. దీన్ని మనం చక్కగా ఏ డిస్టర్బెన్స్ లేకుండా మన రాష్ట్ర రాజధాని ఖ్యాతి మరింతగా పెంపొందించేలాగా చేయాలి అనే ఉద్దేశంతో అక్కడికి వచ్చినటువంటి వేల మందికి శాంతి భద్రతలు మనం కాపాడాలి. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఆ రోజున రోజా గారిని చక్కగా తీసుకెళ్లి ఆమె ఉండే ఇంటి దగ్గర దించడం జరిగింది. ఎక్కడైనా బలవంతం పెట్టి ఆమె మీద కావాల్సుకుని చేయాలని ప్రభుత్వానికి ఉంటే కారులో ఆమె చక్కగా హ్యాపీగా సెల్ఫీ వీడియోలు తీసుకున్నారు కదండి. సెల్ఫీ వీడియోలు తీసుకుని ఆమె నిజంగానే నటి, చక్కగా మంచి నటి సినిమాల్లో, ఆ విధంగానే సెల్ఫీ వీడియోల్లో చక్కగా తీసుకుని ఆమె మాట్లాడుకున్నారు కదా, మాట్లాడుకుని పంపించుకున్నారు కదా. మరి మేము ఎక్కడ కూడా బలవంతం పెట్టలేదు కదా, ఆమె సెల్ ఫోన్లు లాక్కోలేదు, ఆ వీడియోలను ఎక్కడ డిలీట్ చేయలేదు, ఆమెకు ఎంత స్వేచ్ఛనిచ్చాం.